డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం జిల్లాలోనే మేజర్ పంచాయతీగా పేరుగాంచిన అంబాజీపేట మండలం మాచవరం గ్రామ పంచాయతీ పరిధిలో గత కొంతకాలంగా వేధిస్తున్న చెత్త సమస్య అతి త్వరలో పరిష్కరించబడుతుందని ఆ గ్రామ సర్పంచ్ నాగబత్తుల శాంతకుమారి సుబ్బారావు తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామంలోని సేకరించిన చెత్తను డంపు చేయడానికి సరైన స్థలం లేక వీధులన్నీ చెత్తతో నిండిపోయాయన్నారు. పూర్వకాలం నుండి చెత్తను డంపు చేసే స్థలాలకు సమీపంలో ఉన్న నివాసితులు అభ్యంతరాలు తెలపడంతో పాటు ధర్నాలు రాస్తారోకోలు చేసి ట్రాక్టర్లతో చెత్తను అక్కడకు తీసుకుని వెళ్లిన పంచాయతీ సిబ్బందిని కొట్టడం లాంటివి చేయడంతో స్థానిక తహసీల్దార్ డిపిఓ వారికి సర్ది చెప్పి సమస్యని వారం 10 రోజుల్లోగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారని, డిపిఓ హామీ ఇచ్చి 3 నెలలు గడిచినప్పటికీ ఈ గడిచిన నేపథ్యంలో అక్కడున్నటువంటి ప్రజలు చెత్తను డంపింగ్ స్థలాల్లో వేయనివ్వటం లేదని, దీంతో సమస్య మరింతగా జటిలమైందని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపమని స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును, జిల్లా మంత్రి పినిపే విశ్వరూప్ను, జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించుకున్నామని, వారు అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. స్థల లభ్యత ఉంటే త్వరలోనే ఈ సమస్య పరిష్కరించబడుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ నాగబత్తుల శాంతకుమారితో పాటుగా మిగిలిన పాలకవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు నాగబత్తుల శాంతకుమారి సుబ్బారావు. మాచవరం సర్పంచ్ని. మా పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి డంపింగ్ సమస్య అనేది ఉన్నది. ఆ డంపింగ్ కూడా క్లోజ్ అవ్వటం జరిగింది. మేము అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగి ఆ డంపింగ్ని, మూతపడిన డంపింగ్ని మేము దాన్ని తీసి వాళ్ళతో మేము మాట్లాడి అక్కడ మేము చెత్త వేయడం జరుగుతుంది. ఆ చెత్త వేసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. దాన్ని చెత్త అనేది ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ ఎడ్కో కాలనీలో మేము అక్కడ పెద్దలందరినీ అడిగి అక్కడ వేయడానికి మేము పెద్దలందరినీ అడగడం, అక్కడంతా క్లీన్ చేయడం జరిగింది. అక్కడ క్లీన్ చేసిన తర్వాత కొన్ని రోజులు వేయడం జరిగింది. వేసిన తర్వాత అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. ఇట్లాగ అబ్జెక్షన్ పెడుతున్నారని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. డిపిఓ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ వచ్చి ఈ సమస్యను సమస్యను పరిష్కరించడానికి ఆవిడ మాచవరం రావడం జరిగింది. నెల రోజులు అక్కడ ఇక్కడ వేయండి అని చెప్పి ఆవిడ లీవ్ తీసుకుని అమెరికా వెళ్ళడం జరిగింది. మేము నెల రోజులు అక్కడ ఇక్కడ వేయడం జరిగింది. వేసిన తర్వాత మళ్ళీ అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. మేము గ్రామంలో ఉన్న పెద్దలందరినీ పిలిచాము. వివిధ పార్టీ నాయకులను పెద్దలందరినీ పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసాము. 6 times చేస్తాం మేము అఖిలపక్ష సమావేశం. పెద్దలందరూ కూడా అక్కడ ఇక్కడ వేస్తే బాగుంటుంది, ఈ చెత్తని ఇట్లా రోడ్డు మీద వదిలేయడం కరెక్ట్ కాదని అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడగడం జరిగింది, ఇక్కడ వాళ్ళని కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, డిపిఓ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు వచ్చి చూడడం కూడా జరిగింది. ఆర్డీఓ గారు కూడా వచ్చి చూడడం, ఆ ప్లేస్ చూడడం జరిగింది. ఆర్డీఓ గారు ఒక లెటర్ ఇచ్చి వేయండి అని అంటే ఎడ్కో కాలనీ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు మా సిబ్బంది ఆ లెటర్ పట్టుకుని వెళ్ళి మా సిబ్బంది వెళ్ళారు వేయడానికి. అక్కడ వాళ్ళు మా సిబ్బందిని కొట్టడం కూడా జరిగింది. కొట్టడమే కాకుండా ధర్నాలు చేశారు. నన్ను కూడా ఒక మహిళా సర్పంచ్ని కూడా చూడకుండా నన్ను కూడా వివిధ రకాలుగా మాట్లాడడం కూడా జరిగింది. ఆ ధర్నా చేయడం వల్ల అక్కడ పోలీసు వారు వచ్చి వాళ్ళకి కేసులు పెట్టడం జరిగింది. ఇది పెద్ద గొడవ జరగడం వల్ల మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా